ఆ తోటమాలి కూతురు ఊరికొస్తున్నారు. ఓహో, వీళ్ళ బతుక్కి తొలి అమ్మవారి పండుగ సంబరాలు చేసుకుంటున్నారా? ఏంటి వదిన గారు మీరు? ఊర్లో ఎంత పెద్ద మనిషి మీరు? ఆ భద్రయ్యకి వాడి కూతురికి ఎందుకింత చనువిస్తున్నారు? ఆ దరిద్రాన్ని పూర్తిగా తుడిచేయడానికి ఇప్పుడు మీరు నాకు ఒక పని చేయాలి. వాళ్ళు ఊరికి వచ్చేటప్పుడు ఇద్దరు కలిసి వస్తున్నారు కదా, తిరిగి హైదరాబాద్కు వచ్చేటప్పుడు నా ఇంట్లోకి నా కొడుకు మాత్రమే రావాలి. ఆ భద్రయ్య గాడి కూతురు తిరిగి నా ఇంట్లో అడుగు పెట్టకూడదు. సరే వదిన గారు, ఇక మీదట అన్నీ వాటంతటవే జరిగిపోతుంటాయి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఈ పని మాత్రం మీరు చేసి పెడితే చాలు. మీరు ప్రశాంతంగా ఉండండి, దాని సంగతి నేను చూసుకుంటాను. నిలవేణి, సార్, ఇక్కడి నుంచి మీ ఊరికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? నాకు తెలియదు సార్. మీ ఊరే కదా అది. సార్, నేను హైదరాబాద్కి ఎప్పుడూ రాలేదు. మీ పెళ్లి కోసమే వచ్చాను. నా పెళ్ళా? అది మన పెళ్లి కదా. దాన్ని మీరు అలా మార్చేశారు సార్. కానీ నేను వచ్చింది మాత్రం మీ పెళ్లికే. సరే సరే సరే, ఓకే ఓకే, ఈ టాపిక్ మార్చేద్దామా? లేకపోతే నువ్వు వెళ్లే వరకు దీని గురించి ఆలోచిస్తూ మొహం డల్గా పెట్టుకుంటావు. అర్థం చేసుకున్నారు, సంతోషం. ఓ